నాకెంతో ఆనందంగా, గర్వంగా, సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక వేదిక మీదకి నేను రాగలిగినందుకు, ఆ వేదిక ముందు ఎందరో మహానుభావులు మధ్యలో ఈ వేదిక మీద నేను ఉన్నందుకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉప్పొంగిపోతున్నాను. నా ముందు ఎంతోమంది మహానుభావులు మన తెలుగు సాహిత్యం మీద, తెలుగు భాష మీద ఎంతో పట్టు ఉన్న, జీవితాన్ని అణువణువు ఎంతో చదివిన, భాష మీద ఎంతో పట్టు సంపాదించి చదువుతూ ఎంతో నేర్చుకుని, ఎంతో సృజనాత్మకతను పెంచుకుని, భాష మీద ప్రావీణ్యం సంపాదించి ఆ భాషకి పేరు ప్రతిష్టలు తెచ్చిన ఎంతోమందిని చూసి వాళ్ళందరి మధ్యలో నేను కూడా ఉండటం అనేది చాలా గర్వంగాను, ఆనందంగాను, చాలా ఆనందంగా ఉంది. ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ క్షణాలని నేను అనుభవించడానికి నాలో స్ఫూర్తిని, నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది మాత్రం ఒక దివ్య మోహన రూపం అండి. ఆ రూపం మరెవరో కాదు, నందమూరి తారక రామారావు గారు. ఇది నేను ఎక్కడికైనా ఎలాంటి కఠిన నిబంధనలు ఉన్నా కూడా చెప్పక తప్పదు, చెప్తూనే ఉంటాను. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక స్ఫూర్తి అనేది ముఖ్యం ప్రతి జీవితంలో. ఆ స్ఫూర్తి ఒక నిఖార్సైన, నిజాయితీ అయిన, నిలువెత్తైన విగ్రహం, దానికి ప్రాణం, ప్రతిష్ట పోసి, ఆ ప్రతిష్ట పోయబడిన ఆ వ్యక్తిలో ఒక నిజాయితీ, ఆ వ్యక్తిలోనే ఒక భాషకు సంబంధించిన ఒక పట్టుదల, ఒక జాతికి సంబంధించిన ఒక ఆత్మగౌరవం, ఆ జాతిని ఎలాగైనా సరే ప్రపంచాన నిలబెట్టాలనే ఒక పోరాటం, ఇవన్నీ ఒక వ్యక్తిలో ఉండటం అనేది, ఆ వ్యక్తికి నేను ఒక అభిమానిగా మారటం, ఆయన నాలో స్ఫూర్తిని నింపటం, ఆ స్ఫూర్తిని నింపిన మనిషి నిలబడిన రంగంలోకి నేను వెళ్ళి ఈ రోజున నేను ఒక స్థాయికి చేరుకోవడం, ఆ స్థాయికి చేరి మళ్ళీ ఇంతమంది ఎందరో మహానుభావుల మధ్యలో నేను నుంచోవడం నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సదస్సుకి నన్ను పిలిచినందుకు, ఆ సదస్సుకి నన్ను గుర్తించి పిలిచిన, నాకు ముందు బహ్రెయిన్ రఘు గారు, టీకేఎస్ గారి తరపు నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇలాగూ ఆంధ్రకళ వేదిక నుంచి, మన ఖతార్ ఆంధ్రకళ వేదిక నుంచి ఇలాగ ఒక కార్యక్రమం తలపెట్టారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, చిట్టన్ రాజు గారు మహానుభావుడు, ఆయన చేస్తున్నారు ఒక ప్రోగ్రాము. తెలుగు సాహితీ సంస్థ ఇలా 9వ కార్యక్రమం తరఫున ఒక కార్యక్రమం అలాగే చేస్తున్నారు. నువ్వు రావాలంటే ఇలాగ నేను సాహిత్యం తరపున ఏం మాట్లాడగలను. దానికి విపరీతమైన ఆనందం, నాకు తెలుగు భాష పట్ల విపరీతమైన ఇష్టం ఉంది నాకు. బట్ సినిమా రంగంలోంచి నేను వచ్చిన వాడిని, బట్ ఎట్లా చేయగలను, ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుని 22-23 తారీఖుల్లో నేను చేయబోయే సినిమా తాలూకు కథానాయకుని షోరీలు అన్వైల్ చేసే కార్యక్రమం ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ని 30 తారీఖు మార్చుకుని ఈ వేదికలో పెద్దలు, ఎంతో మహానుభావులు అందరూ ఉన్నారు, వాళ్ళందరి మధ్యలో ఉండి ఆనందాన్ని అనుభవించడానికి, ఈ క్షణాలని పొందడం కోసం వచ్చాను తప్పితే ఇందులో ఏదో పెద్దగా ప్రసంగించి ఇది ఎప్పటికీ మర్చిపోకుండా ఉండగానే వచ్చాను. ఇక్కడ నేను వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే, మనం ఎప్పుడో కృష్ణదేవరాయల గారి గురించి, అలాగే భోజరాజు, వీళ్ళందరి గురించి, ఎందరో కింగ్స్ గురించి విన్నాము. మనం ఎప్పుడు మనం మహానుభావులు, ఏదో బుక్స్లో చదివిన మహానుభావుల గురించి, ఇంతకుముందు చెప్పిన వాళ్ళ కథల్లో కూడా చాలా మంది గురించి వింటుంటున్నాం. ఏంటంటే అవి విదేశాల్లో ఉన్న ఆంగ్లేయులు, పలానా పేరు పొందిన ప్రముఖుల గురించి, వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళని ఉదహరిస్తూ, వాళ్ళ గురించి చెప్తూ మనం కథలుగా ఇప్పుడు వింటూ పెరిగాం చాలామంది. అదొక వ్యామోహం అన్నమాట మనకి. కాకుండా మన మధ్యనే ఉన్నవాళ్ళు, మహానుభావులు చాలామంది ఉన్నారు. కాలమాన పరిస్థితులను బట్టి, ఆ కాలమాన పరిస్థితుల్లో వాళ్ళ యొక్క కాలమాన పరిస్థితుల్లో గొప్పవాళ్ళని చూస్తూ పెరుగుతూ ఉంటారు. అలా నేను పెరిగాను. నందమూరి తారక రామారావు గారు, ఆయన స్ఫూర్తి పొందాను.